నమస్తే K24 న్యూస్. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం బీదలపై బుల్డోజర్ రాజకీయాలు చేస్తుందా? ఖమ్మం జిల్లాలో భూదన భూముల పేరుతో సబ్బండ వర్గాల పేద కుటుంబాలను రాత్రికి రాత్రే ఇళ్ల నుండి బయటకు పంపించి పోలీసుల మోహరింపుతో ఇల్లు కూల్చివేయడం కలకలం రేపుతుంది. నిరాశ్రులైన కుటుంబాలకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అండగా నిలిచి పోరాటం ప్రారంభించారు. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉండగా బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయల తక్షణ సహాయం అందించి అదే స్థలంలో నివాసం కల్పించాలంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు మరి ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బుల్డోజర్ ప్రభుత్వాన్ని ఖమ్మానికి తీసుకొచ్చి ఖమ్మంలో నిర్బంధంగా ప్రజలను ఎక్కడికి బయటికి వెళ్ళనీయకుండా కట్టుగుడ్డలతో ఎల్లగొట్టి అప్పటికప్పుడు మరి మొత్తం నివాసం ఉన్నటువంటి ఇండ్లను మొత్తం నేలమట్టం చేయించిన ప్రొక్లైన్ పెట్టి జేసీబీలను పెట్టి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉందా? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి నువ్వు నిస్సిగ్గుగా ఈ రోజు ఈ ఇండ్లను మా పేదల ఇండ్లను ఎట్లా కూల్చుదాం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీగా భారత రాజ్యాంగం అమలవుతా ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఖమ్మంలో మేము అడుగుతా ఉన్నాం. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పేదలను వారి నివాస స్థలాల నుంచో ప్లాట్ల నుంచో నువ్వు బయటికి పంపాలంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలా, పునరావాసం కల్పించాలా, వాళ్ళకు వస్తువులు కల్పించాలా, వాళ్ళకి ఏదైతే తీసుకుంటున్నావో అదే ఇంటిని నువ్వు నిర్మాణం చేసి ఇవ్వాల్సిన మాట ఉన్నది కదా. ఈ రోజు సిగ్గు లేకుండా ప్రజలను నువ్వు అక్కడి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తా ఉన్నావు. మా ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పాలన అందిస్తామని చెప్తా ఉన్నావు. మరి ఇక్కడ సంక్షేమ పాలన జరుగుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి 3 మినిస్టర్లు కూడా సిగ్గు శరం లేకుండా ఎవరికి వాడు ఏ రోడ్న పడితే ఆ రోడ్నే తిరుగుతా ఉన్నాడు. ఒక ఆయన మొదల నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు, ఒక ఆయన ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఇంకొక ఆయన పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. 3 మినిస్టర్లు ఉన్నటువంటి మినిస్టర్లు సిగ్గు శరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు, యాదవ కుటుంబాలు, గౌడ్స్ కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు, మాలలు, మాదిగలు, అన్ని వర్గాల ప్రజలు అక్కడ నిరాశ్రయులుగా పడి ఉంటే ఒక్కడు కూడా ఈ రోజు తిరిగి చూడలేదు. 3 మినిస్టర్లు ఎందుకు ఈ ఖమ్మంలో ముండవాపులో మీరు మనుషులను మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ పసిగుడ్డలు ఇదే అంబేద్కర్ భవన్లో చూడండి, పసిగుడ్డలతోటి మరి పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడ మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క వృద్ధులు ఇబ్బంది పడతా ఉన్నారు. బీపీ పేషెంట్ ఉన్నారు, షుగర్ పేషెంట్ ఉన్నారు, గుండె జబ్బులకు సంబంధించిన పేషెంట్ ఉన్నారు. ఒక్కరికి కూడా కనీసం ఇక్కడ ప్రథమ చికిత్స టాబ్లెట్ ఇచ్చేవాడే, మంచినీళ్ళు ఇచ్చేవాడే లేడు. నిన్నటికి నిన్న ఆందోళన చేస్తూ ఉంటే బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి మేము భోజనం పెట్టమని చెప్పి రాత్రి భోజనాలు కూడా అందినటువంటి దయనీయమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తూ ఉంది. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీగా అదే అఖిలపక్ష నాయకులం అందరం కూడా మాట్లాడేది ఏంటంటే భూదాన్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలా. వాళ్ళని ఎక్కడి నుంచి అయితే భూములను గుంజుకున్నారో అదే దగ్గర వాళ్ళకు ప్లాట్ ఇవ్వాలా, ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీంతో పాటు ఇప్పటి వరకు అక్కడ మరి భూమి 31 ఎకరాలు ఉంటే 21 ఎకరాల భూమిలో వీళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు. మరి మీరు 10 ఎకరాలు మృగాల పాఠశాల కట్టించారు, కేజీబీ పాఠశాల కట్టించారు, నిన్నటికి నిన్న 20 ఎకరాలు టీటీడీకి ఎట్లా ఇచ్చిండ్రు? మీ దగ్గర నిజంగా భూమి లేకపోతే ఇంట్లో కూర్చి మరి తీసుకోవాల్సిన అవసరం వస్తే మరి మీకు భూములు లేవు కదా, ఈ భూములు ఎట్లా తీసుకుంటా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. అంటే పేదలైన కాలం ఎవడు లేడు. అక్కడ రియల్టర్లను బాగు చేయడం కోసం ఒక పక్క అక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మూసి ప్రక్షాళన పేరుతోటి రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తూ ఉంటే ఖమ్మంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తొత్తులుగా మారి, చెంచాలుగా మారి కమిషన్ల కోసం కట్టుబడి ప్రజల్ని మీరు అక్కడి నుంచి వెళ్ళగొడతా ఉన్నారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న 3 మంత్రులు మళ్ళీ ఎక్కడైతే భూములు లాక్కున్నారో, ఎక్కడైతే ఇళ్లను కూలగొట్టిందో ఇదే పేదలకు అక్కడే ఇల్లు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలా. ప్రస్తుతం వాళ్ళు తినడానికి కూడా తిండి అని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు, దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు తక్షణమే ఇంటికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటు ఇక్కడ దిగినటువంటి వాళ్ళకు వస్తువులు పూర్తి స్థాయిలో కల్పించట్లే, పూర్తి స్థాయిలో వసతులు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇక్కడ భూదాన్ ఎవరైతే భూములు కోల్పోయినో, ఇల్లు కోల్పోయినో వారి పక్షాన పోరాటం కోసం బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, జై భీమ్, జై బీఎస్.